గుంటూరు కాపు హాస్టల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మరియు భారతదేశంలోని గొప్ప సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు గారి పేరు మీద గుంటూరులో కాపు హాస్టల్ నడపబడుతుంది. ఇది తెలగ విద్యా సంఘం ఆధ్వర్యాన నడపబడుతుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను గుంటూరు కాపు హాస్టల్లో అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఇందుకు గాను గుంటూరులో 2 తెలుగు రాష్ట్రాల్లో నుండి వచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి, ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఏ, ఎంసీఏ, సిఏ, సిపిటి, అలాగే అన్ని పోటీ పరీక్షలు యూపీఎస్సికి సంబంధించిన సివిల్స్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, డిఎస్సి, బిఈడి ఇటువంటి పోటీ పరీక్షలు అన్నింటికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే గుంటూరులో సీట్ వచ్చి కాలేజీలో మరియు విద్యా సంస్థల్లో చదువుకుంటా ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ మన గుంటూరు కాపు హాస్టల్ నందు భోజనం మరియు వసతి ఏర్పాటు చేయడం అయింది. మీరు ఇది గుంటూరు గోరంట్లో ఉంది గుంటూరు కాపు హాస్టల్. సంప్రదించవలసిన నెంబరు 8686555599. 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి కాపు విద్యార్థులకి ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతూ ఉంది. అందుకోసం మన బాలిశెట్టి విజయ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలోని కాపులు ప్రధానంగా ఉన్న మరీ ముఖ్యంగా కాపు పేద విద్యార్థులందరికీ కూడా వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, మరీ ముఖ్యంగా విద్యాపరంగా ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతో కాపుల యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కాపు బాయ్స్ హాస్టల్ గుంటూరులో నడుపుతూ వీటి యొక్క పూర్తి వివరాలు తెలియజేస్తూ కాపుల్లో చైతన్యం తీసుకురావాలి, కాపులు ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదగాలన్న ఉద్దేశంతో ఎటువంటి స్వార్థం ఆశించకుండా ఈరోజు రాష్ట్ర స్థాయిలో తిరుగుతూ అందులో భాగంగా మనం వినుకొండ నియోజకవర్గం ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మనం వినుకొండ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలు ఎవరైనా కానీ కాపు విద్యార్థులు ఎవరైనా పేదవారు ఉండి చదువుకోవాలి, ఆర్థికంగా మాకు ఆర్థిక సపోర్ట్ కావాలని భావించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కనుక వెంటనే నా ద్వారా మన బాలిశెట్టి విజయ్ గారిని బాయ్స్ హాస్టల్కి సంబంధించి కాపు నాయకులు ఎవరిని కలిసినా కూడా మీ అందరికీ ప్రయోజనం చేకూర్చే బాధ్యత వినుకొండ నియోజకవర్గ కాపు సేవా సమితిని తీసుకుంటాం. ప్రతి ఒక్కరు కాపు విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో విద్యాపరంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.